बालापुर पुलिस स्टेशन हुदूद में वाक़ एक निजी अस्पताल में एक डॉक्टर की मुबैना खुदकुशी का वाक़या सामने आया है, जिसके बाद अहले खाना ने अस्पताल इंतजामिया पर हरासानी और काम के गैर मामूली दबाव का इल्जाम लगाया। इत्तलात के मुताबिक अस्पताल के डीएमओ डॉक्टर काशिफ अहमद ने मुबैना तौर पर जहरीला इंजेक्शन लेकर अपनी जिंदगी का खात्मा कर लिया। बताया जाता है कि वो अस्पताल के कमरा नंबर 201 में मौजूद थे, जहां ये वाक़या पेश आया। अहले खाना का इल्जाम है कि अस्पताल इंतजामिया की जानिब से मुसलसल काम के दबाव और हरासानी के बाद डॉक्टर कासिम ने ये कदम उठाया है। उनका मजीद दावा है कि वाक़े के बाद अस्पताल इंतजामिया ने खामोशी से मैयत को मुंतकिल कर दिया। मुतवफ़ी के रिश्तेदारों ने वाक़े की मुकम्मल तहक़ीक़ात और इंसाफ का मुतालबा करते हुए जिम्मेदार अफराद के खिलाफ कार्रवाई की अपील की है। डॉक्टर मोहम्मद कासिम आंध्र प्रदेश के वैजाग जिले के रहने वाले थे और वो कई माह से बालापुर में एक निजी अस्पताल में डीएमओ के फराइज अंजाम दे रहे थे। ब्यूरो रिपोर्ट मुंसिफ न्यूज़। సోమవారం తేదీ 22 జూన్ 2026 సాయంత్రం 6 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కి మల్లాపూర్లోని రికవరీ హాస్పిటల్ సిబ్బంది ఒకతను డ్యూటీ డాక్టరు పైన సెకండ్ ఫ్లోర్లో చనిపోయినాడని మాకు సమాచారం ఇస్తే ఇమ్మీడియట్గా మేము అక్కడికి వెళ్ళినాము. అక్కడ సెకండ్ ఫ్లోర్లోనే SICU రూమ్లో ఒకతను నిర్జీవంగా చనిపోయి ఉన్నాడు. అతను కాసిఫ్ అహ్మద్, వైజాగ్ అతనిది. ఇక్కడ యాకత్పూర్లో ఉంటుండని ప్రాథమిక సమాచారం ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి వైజాగ్లో ఉంటారు. వాళ్ళ పేరెంట్స్కి సమాచారం ఇచ్చినాం. వెంటనే క్లూస్ టీమ్ని పిలిపించినాం. క్లూస్ టీమ్ తోటి దాని నేర స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినాము. తర్వాత తెలిసింది ఏంటంటే అతను రాత్రి డ్యూటీ ముగించుకొని అక్కడ రెస్ట్ రూమ్లో 7:30కి రెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ రూమ్లో ఉన్నాడు. తర్వాత 6 వరకు లోపలంగా గడియ పెట్టుకొని తలుపు తీయకపోతే హాస్పిటల్ సిబ్బంది బలవంతంగా డోర్ పగలగొట్టి చూస్తే అతను చనిపోయి ఉన్నాడు. అందులో స్థలంలో దొరికినాయి మత్తు ఇంజెక్షన్లు ప్లస్ సిరంజులు దొరికినాయి. అతను అది వేసుకొని సూసైడ్ చేసుకున్నట్లు అనిపిస్తుంది ప్రాథమికంగా. మరి ఆత్మహత్య కారణాలని దర్యాప్తు చేసి తెలియపరుస్తాం. అయితే ఎవరు ఆ విధంగా మాకు చెప్పలేదు. ఆ కోణంలో కూడా ఆలోచించి దాని ప్రకారం దర్యాప్తు చేస్తాం. मज़ीद खबरों के लिए हमारे चैनल मुंसिफ न्यूज़ 24/7 को देखते रहिए। अगर वीडियो अच्छी लगी तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब करें।